అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లాలో మహిళలు తమ హక్కుల కోసం గళమెత్తారు. అన్ని రంగాల్లో సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించారు. చట్టసభల్లో 33% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మహిళా సంఘం నాయకులతో మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. ఒకవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మహిళలపైన దాడులు అరికట్టాలి, మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో మహిళా అధ్యక్షులు ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి ధర్నా ఉద్దేశం ఏంటి? ధర్నా కాదండి, ఈరోజు 115వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము ఏపీ మహిళా సమాఖ్య కర్నూలు జిల్లా సమితి, కర్నూలు నగర సమితి వాళ్ళందరం కలిసి కలెక్టర్ ఆఫీస్ నుంచి మా ఆఫీస్ వరకు ర్యాలీ జరుపుతా ఉన్నాం. అలాగే ఇప్పటి వరకు ఆడపిల్లల మీద చూపుతున్న వివక్షతకు వ్యతిరేకంగా మేము మహిళా సమాఖ్యగా పోరాడుతూ ఉన్నాం. ఇన్ని తరాలు మారినా, సంవత్సరాలు మారినా, కాలాలు మారినా ఆడపిల్లల జీవితాలు మాత్రం మారడం లేదు. ఎందుకు ఇంత వివక్ష అర్థం కావడంలే. అప్పట్లో 1910లోనే క్లారా జెట్కిన్ అనే ఆమె ఒక బట్టల తయారీ పరిశ్రమ దాంట్లో ఆడవాళ్ళ మీద చాలా వివక్ష చూపుతూ కనీసం 18 గంటలు వాళ్ళతో పని చేయించుకుంటూ వాళ్ళకు తినడానికి సమయం లేక, కనీసం వాష్రూమ్ పోవడానికి కూడా సమయం లేనటువంటి సమయంలో అలాంటి క్లారా జెట్కిన్ అనే ఆమె ఈ విప్లవానికి నాంది పలికింది ఆ రోజు మార్చి 8వ తారీఖున. అందుకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మేము జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఇప్పటికి కూడా మహిళల మీద వివక్షత జరుగుతూ ఉంది. ఇంత ముందున్నటువంటి అప్పుడు రాజ్యాంగంలో 8 గంటల పని విధానాన్ని తెస్తే, కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మళ్ళీ దాన్ని 12 గంటల పని విధానం చేసి ఆడవాళ్ళను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. స్త్రీ లేకుంటే జననం లేదు, స్త్రీ లేకుంటే గమనం లేదన్నట్లు ఇంట్లో ప్రతి ఒక్క పని ఇంట్లో స్త్రీని చేసుకోవాలి. కాబట్టి 12 గంటలు ఆడ పని చేసి వచ్చి ఇంట్లో ఏ విధంగా పని చేసుకోగలగదు. ఆమెకు కూడా కొంచెమన్నా అలసట అనేది ఉంటుంది కదా, ఆమె కూడా కొంచెం రెస్ట్ అనేది అవసరం కదా. కాబట్టి ఆడవాళ్ళ మీద చూపే వివక్షతను ఇప్పటికైనా తగ్గించి ఆడవాళ్ళకి 8 గంటల పని విధానాన్ని కల్పించి వాళ్ళపై జరిగే దాడులను అరికట్టాలని. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆడపిల్లల మీద జరిగే దాడులు మాత్రం తగ్గటం లేదు. చిన్న పిల్లల కాంచి పెద్ద పిల్లల వరకు కూడా ప్రభుత్వాలు అనేది కొత్త చట్టాలు ఏమో అవసరం లేదు, ఉన్న చట్టాలను సవరించి తగిన శిక్షలు అమలు చేస్తే మరొక ఆడపిల్లలకు అట్లా అన్యాయాలు జరగకుండా, వాళ్ళ మీద దాడులు జరగకుండా ఉంటాయనేది మా ఉద్దేశం. కాబట్టి ఈరోజు మరొకసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మేము ఈ ర్యాలీ కొనసాగిస్తామని తెలుపుకుంటూ, నా పేరు పి శ్రావణ్ రెడ్డి, ఏపీ మహిళా సమాఖ్య కర్నూలు జిల్లా సమితి. మీరు చెప్పండి, ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటి? ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఇది పండగ వాతావరణం అనుకున్నాం కాదు, ఇది మహిళల హక్కుగా మేము స్వాగతిస్తున్నాము. ఎన్నో కాలంగా మహిళలపై హింసకు గురైతున్నా కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అయితే అసలు మళ్ళీ సనాతన ధర్మంలోకి లాగుతున్నారు. మూఢనమ్మకాలని ఆచరిస్తున్నారు, సనాతన ధర్మం అంటున్నారు. బాల్య వివాహాలైతేనేమి, సత్య సహగమనం అయితేనేమి, ఇలాంటి అన్నిటికీ మహిళా సమైక్య తరపున నాంది పలికినారు క్లారా జెట్కిన్ గారు. జర్మనీకి చెందినటువంటి కమ్యూనిస్టు సోషలిస్టు అయినటువంటి క్లారా జెట్కిన్ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. కానీ అన్ని ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందకపోయినా మహిళల హక్కు సాధనకై కృషి చేయాలని చెప్పేసి ఆ రోజు నాంది పలకడం వల్ల ఈ రోజు అన్ని ప్రపంచ దేశాల వ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు పండగ వాతావరణం అనుకుంటున్నాం కాదు, ఇది మహిళలకు సాధించుకోవడానికి హక్కు. ప్రతి ఒక్క మహిళ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మా హక్కులు మేము సాధించుకోవడానికి గల కారణం క్లారా జెట్కిన్. కాబట్టి ఇది మేము పునాదిగా వేసుకొని రానున్న రోజుల్లో మహిళలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్క మహిళ హక్కు కోసం సాధించుకోవడానికి, నాంది పలకడానికి ఈ రోజు మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. నా పేరు నగర కార్యదర్శి భారతి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూనే ర్యాలీగా బయలుదేరి తమ హక్కుల పోరాటం కూడా చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు.